ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారు, అలాగే శ్రీ చెల్ల హనుమంతి శాస్త్రి గారు మరియు వస్త్రదానం చేయడం జరుగుతుంది. మరియు శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారు మరియు పొద్దున బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో, మధ్యాహ్నం లంచ్తో మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ రత్నమాల గారు, అలాగే ఈరోజు వస్త్రదానానికి శ్రీ చెల్ల హనుమంతి శాస్త్రి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. వస్త్రదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ, వస్త్రదాత సుఖీభవ. ఈరోజు మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారిచే మరియు వారి సోదరుడు క్రీస్తు శేషులు శ్రీ చల్లా కృష్ణమోహన్ గారి జ్ఞాపకార్థంగా వైశాఖ మాస ఏకాదశి రోజు సందర్భంగా మరియు 19/5/2024 నాడు ఉదయం పండ్లు మరియు పలహారంతో ఈ అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం అన్నదానంతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే శ్రీ చెల్ల హనుమంత శాస్త్రి గారిచే వారి సోదరుడు క్రీస్తు శేషుడు శ్రీ చెల్ల కృష్ణమోహన్ గారిచే వారి జ్ఞాపకార్థంగా శ్రీ చెల్ల హనుమంత శాస్త్రి గారిచే వారి సోదరుడు క్రీస్తు శేషులు శ్రీ చెల్ల కృష్ణమోహన్ గారి జ్ఞాపకార్థంగా వైశాఖ మాస ఏకాదశి రోజు సందర్భంగా 19/5/2024 వస్త్రదానము వీళ్ళెక్కడున్న ఆశ్రమవాసంలో ఉన్న ఆడవాళ్ళకి మరియు నైటీస్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరియు హనుమంత శాస్త్రి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు క్రీస్తు శేషులు శ్రీ చల్ల కృష్ణమోహన్ గారికి మరియు పితృదేవతలైన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ చల్ల కృష్ణమోహన్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ, మరియు క్రీస్తు శేషులు శ్రీ చల్ల కృష్ణమోహన్ గారి గురించి ఒక 2 మాటలు. క్రీస్తు శేషులైన శ్రీ చల్ల కృష్ణమోహన్ గారికి, క్రీస్తు శేషులు శ్రీ వడ్లమూడి లక్ష్మణరావు గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి చల్ల సుందరమ్మ గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి చల్ల శారద గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ, మరియు పితృదేవతలైన క్రీస్తు శేషులైన చల్ల కృష్ణమోహన్ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు, ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో, ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ, అందరి ఉదయంలో నిలిచి, మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు శ్రీ చల్ల కృష్ణమోహన్ గారికి, అలాగే క్రీస్తు శేషులు చల్ల సుందరమ్మ గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి చల్ల శారద గారికి, క్రీస్తు శేషులు శ్రీ వడ్లమూడి లక్ష్మణరావు గారికి మరియు నమస్సుమాంజలి తెలుపుతూ, వారి ఆశీస్సులంతా మీ కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, దీర్ఘాయుష్మాన్ భవ, ఆ దేవుడి దీవెనతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారికి, శ్రీ అరవింద గారికి, శ్రీమతి భానుప్రత్యుష గారికి, శ్రీమతి అనుపమ గారికి, మరియు చిరంజీవి నేమని ఆర్యమన్ గారికి, అలాగే శ్రీ నిత్య కళాన్విత గారికి, శ్రీ చెల్ల హనుమంత శాస్త్రి గారికి, చెల్ల గౌతమ్ ప్రసాద్ గారికి, చెల్ల చిట్టుబాబు గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ, ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. శ్రీమతి భానుప్రత్యుష గారికి, శ్రీమతి గౌతమ్ ప్రసాద్ గారికి, అలాగే శ్రీమతి చల్ల చిట్టుబాబు గారికి దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి
కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు మరియు శ్రీ చల్ల హనుమంతు శాస్త్రి గారు మీరు వస్త్రదానం చేస్తున్నారు, మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీ భవ. వస్త్రదాత సుఖీ భవ. వస్త్రదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అలాగే ఈరోజు శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా మరియు ఫ్రూట్స్ వాటర్ మిల్క్ బనానా, అలాగే బూందీ మిక్చరు, రైసు, మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, సాంబారు, రైతా. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. డ్రెస్ అయిపోయినా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ హనుమంత్ శాస్త్రి సార్. థ్యాంక్ యూ. పోతావుగా ఫోన్ మీ వెనకానే ఉంది.